అందరికీ నమస్కారం. నేను మీ దేవి. ముందుగా మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. సిరివెన్నెల 38వ భాగం. రచయిత వనజ గారు. కాబోయే భర్త ఇంటికి వచ్చినప్పుడు ఇదేనా వెన్నెల నువ్విచ్చే గౌరవం? అబ్బాయి పొద్దునుంచి ఇంటికి రాలేదు, కనీసం తిన్నావా, ఏమైనా తాగుతావని కూడా అడగవా అంటూ జానకమ్మ కాస్త గడ్డి పెట్టేసరికి మూతి బిగించి, అర్జున్ గారు కాఫీ టీ ఏమైనా తాగుతారా అని అడిగింది పెంకిగా. తేనె ఉంటే తీసుకురా అన్నాడు అర్జున్. ఈ టైంలో తేనెనా అని సిరి షాక్ అవుతూ ఉంటే అటు ఇటు చూసి ఎవరూ అక్కడ లేరని కన్ఫర్మ్ చేసుకున్నాక సిరిని ఎత్తి భుజం మీద వేసుకొని ఆమె రూమ్కి తీసుకొని వెళ్ళి తేనె పుచ్చుకున్నాడు అర్జున్. సిరి కోపంతో బుసలు కొడుతుంటే ఆమెను తన భుజంతో పక్కకి నెట్టేసి చక్కా వెళ్ళిపోయాడు అర్జున్. ఏంటో ఈయన గారు రుబాబు, నేరస్తుల మీద చూపించే హార్ట్నెస్ అంతా నా దగ్గర చూపిస్తారంటూ బొక్కపడ్డ పెదవిని చేత్తో ఊదుకుంటూ తన రూమ్లోనే ఉండిపోయింది వెన్నెల. రాత్రి కూడా అందరికంటే ముందుగానే అన్నం తినేసి వెళ్ళి తన రూమ్లో పడుకుంది. ఎంత ఆలోచించినా వెన్నెలకి ఆ డబ్బులు తీయడమే లాస్ట్ ఆప్షన్గా అనిపించడంతో అదే పని చేయడానికి సన్నద్ధమైంది. కానీ వెన్నెలలో ఉన్న మెచ్యూర్డ్ అమ్మాయి అలా చేయడం తప్పు అని అనడంతో తనలోనే ఇంకోవైపు ఉన్న పెంకిది ఏమీ కాదు, మన ఇంట్లో డబ్బు మన వాళ్ళ కోసం ఖర్చు పెడుతున్నా నేనేమన్నా చెడు పనులు చేయడానికి తీస్తున్నానా ఏంటి అని సర్ది చెప్పుకోవడంతో ఇక ఫైనల్గా దానికే ఓకే చేసి తన ఫోన్కి సరిగ్గా 11కి అలారం పెట్టుకుంది. భోజనం చేసేటప్పుడు రాఘవయ్య రామయ్య అడుగుతుంటే వెన్నెల కోసం జానకమ్మ ఏమిటో అండి అని అంది. అది ఈరోజు చాలా ముందే తినేసి పడుకుంది, ఒంట్లో బాగాలేదా అని అడిగితే లేదు బాగుంది, ఆకలేస్తుందేమో ముందే తినకూడదా ఏంటి అని కొత్తగా ఏదేదో మాట్లాడుతూ తినేసి పడుకుందని చెప్పడంతో పెద్దవాళ్ళు కూడా ఆ విషయాన్ని అంతగా పట్టించుకోలేదు. కానీ అర్జున్కి మాత్రం వెన్నెల మీద డౌట్ వచ్చింది. తన ఆడ్ బిహేవియర్ చూసి సాయంత్రం నుండి అందరూ భోజనాలు చేసి పడకలు వేసుకున్నారు ఆరుబయట. టైం 11 అవుతూ ఉండడంతో వెన్నెల ఫోన్ వైబ్రేట్ అవుతూ అలారం మోగింది. దాంతో మగత నిద్రలో ఉన్న వెన్నెల దుప్పటి తీసి ఒకసారి టైం చూసుకొని అందరూ నిద్రపోయి ఉంటారని అనుకొని మెల్లగా అడుగు వేసుకుంటూ బయటికి వచ్చింది. హాల్లో నుండే బయటికి చూడడంతో ఇంటి బయట వరుసగా మంచాల మీద అందరూ గాఢ నిద్రలో ఉండటం చూసి అమ్మయ్య అని అనుకొని పూజ గది వైపు అంతే మెల్లగా నడుచుకుంటూ వెళ్ళింది. కానీ పాపం నరేష్ వాటర్ కోసం కిచెన్లో ఉండడం చూసి తన అడుగులకు బ్రేకులేసి మళ్ళీ తన రూమ్లోకే పరిగెత్తింది వెన్నెల. నరేష్ వాటర్ని తాగి కాసేపు ఫోన్ మాట్లాడి మళ్ళీ బయటకు వెళ్ళిపోయాడు తన రూమ్లో నుండి. తాబేలులాగా మొహం బయటకు పెట్టి తొంగి చూస్తూ నరేష్ బయటకు వెళ్ళాడు, పడుకున్నాడని 1కి 2 సార్లు కన్ఫర్మ్ చేసుకొని మళ్ళీ పూజ గది వైపుకి వెళ్ళింది. పూజ రూమ్లోకి వెళ్ళిపోయి బీరువా ముందు నిలబడింది. ఇంట్లో 4 పెద్దోళ్ళు 3 చిన్నోళ్ళు, అందరూ నమ్మకస్తులే కాబట్టి ఆ బీరువా తాళాన్ని ఎక్కడో దాచే అవకాశం జానకమ్మ, అందుకే ఎప్పుడు బీరువా పైన కీ పెడతారు కాబట్టి అది ఎంతో బాగా తెలిసిన వెన్నెల ఆ కీ తీసుకొని బీరువా ఓపెన్ చేయబోయింది. అంతలో తన నడుం మీద ఉన్న ఉడుం పట్టు తెలిసి షాక్ అయ్యింది. ఇక ఒక క్షణం ఉన్న గట్టిగా అరిచేది కానీ ఆ నడుం పట్టుకున్న వ్యక్తి ఇంకో చేత్తో ఆమె నోరు మూస్తే కానీ అందరూ సేఫ్ అయ్యారు. లేదంటే ఆ రోజు పంచాయతీ ఇంకోలాగా ఉండేది. వెన్నెల అరవదు అని అనుకున్నాక చేయి తీసేసి నడుం పట్టి బయటకు లాక్కొచ్చి పడేశాడు అతను. అంటే ఇంకెవరో కాదు, మన అర్జున్ బాబేనండి బాబు. కానీ అప్పటికే వెన్నెల తన చేతిలోకి వచ్చినంత డబ్బు కట్టల్ని తీసేసుకుంది. ఏం చేస్తున్నావని చాలా సీరియస్గా అడిగాడు అర్జున్ వెన్నెలనే సూటిగా చూస్తూ. ఊహు ఏం చేయట్లేదు అని అంది వెన్నెల. అర్జున్ మరి ఈ టైంలో పూజ గదిలో నీకేం పని అని అంటే మా ఇల్లు మా పూజ గది, ఏం వెళ్ళకూడదని పెంకిగా చెప్పింది. ఒక పోలీసు ఇంట్లో పెట్టుకొని కూడా మీ ఇంట్లో నువ్వే దొంగతనం చేస్తావా అని అర్జున్ సర్కాస్టిక్గా అడిగేసరికి హలో పోలీస్ సారు, నేనేం దొంగతనం చేయడం లేదు అని రుబాబ్ చేసింది వెన్నెల. అవునా మరి ఆ చేతిలో దేంటి చూపించు అని అర్జున్ అడగడంతో ఏముంది ఏం లేదని అప్పటికే డబ్బులు తన వేసుకున్న లంగా ఓణిలో దాచేసి ఉత్తి చేతులు చూపించింది. బాగా ముదిరిపోయావే నువ్వు కనుక దొంగతనం చేస్తే రాష్ట్రాన్ని తెల్లారేసరికి దోచేసుకోవచ్చని అంటూ వెన్నెల 2 చేతులు వెనక్కి మడిచాడు. దాంతో ఆమె శరీరం విల్లులా మారింది. ఏంటి ఏం చేస్తున్నారని కంగారుగా అడిగింది వెన్నెల. కారణం ఆమె ఏదో సంపద అతని గుండెకి చాలా దగ్గరగా వెళ్ళడంతో డోంట్ యాక్ట్ స్మార్ట్, అసలు ఈ రూమ్లోకి ఎందుకు వచ్చావో చెప్పు, నాకు దేవుణ్ణి చూడాలనిపించింది అందుకే మా పూజ రూమ్లోకి వెళ్ళాను, ఇప్పుడు మీకేంటి బాధ అని అంది. ఆహా అవునా, మరి పూజ గదిలో దేవుళ్ళు అటువైపు ఉంటే బీరువా దగ్గర మాత్రమే నీకేం పని, దొరికిపోయి కూడా ఇంకా వాదించాలని చూడకు సిరి, మర్యాదగా నిజం చెప్పు అని అర్జున్ ఇంకాస్త గట్టిగా అడగడంతో
బిక్కమొహం వేసింది సిరి. ఎలా తప్పించుకోవాలి అని. కానీ ఏదో ట్రై చేసి తప్పించుకోవాలి కాబట్టి అసలు ఏంటండి మీ ఉద్దేశం? మీరెందుకు ఇలా దౌర్జన్యం చేస్తున్నారు? ఎవరు మీరు మా ఇంటికి వచ్చి నన్ను అడగటానికి? మనకి ఏమైనా ఎంగేజ్మెంట్ అయిందా? పోనీ మీరేంటి అల్లుడా ఈ ఇంటికి? ఏం లేకుండా మీకేం హక్కు ఉందని నన్ను ఇలా పట్టుకోవడానికి, ఇలా నిందించడానికి? మా ఇంట్లో నేను ఏ టైంలో అయినా ఎక్కడైనా ఉంటాను. మీకేం సంబంధం అని చెప్పింది. చివరికలా అయినా అర్జున్ తనని వదులుతాడేమో అన్న ఆశతో అర్జున్కి ఆ మాటలు కాస్త మనసుకు తగిలినా కూడా ఈ సిరి ఏదో చేస్తోంది, దాన్ని ఏంటో కనుక్కోవాలని అనుకుంటూ అప్పటికి వదిలేసి పక్కకు వెళ్ళిపోయాడు. అమ్మయ్య అనుకుంటూ సిరి తన రూమ్లోకి ఒకటే పరుగు తీసింది. డబ్బుల్ని తన దిండు కింద దాచిపెట్టి కూర్చుంది. రెండు చేతులు గడ్డం కింద పెట్టుకొని, ఎందుకు నేను ఇలా అర్జున్ గారితో బిహేవ్ చేశాను, అసలు ఆయన నేను ఎలా అలా అనగలిగాను అని అంటూ బెడ్ చెక్కకి వేసి తన చేతుల్ని బాదుకుంది. తన నోటితో అర్జున్ని అన్ని క్వశ్చన్స్ అడిగినందుకు నోటిని కూడా కొట్టుకొని కాసేపు ఏడ్చి ఎప్పటికో నిద్రపోయింది. కానీ కలలో మొత్తం అర్జున్కి ఏవేవో జరిగినట్టుగా, ఏదో అయిపోయినట్టుగా కలలు రావడంతో ఇంకా తెల్లవారక ముందే ఉలిక్కిపడి లేచింది వెన్నెల. అది కలని అర్థం చేసుకొని కాస్త రిలీఫ్గా ఫీల్ అయ్యి వెంటనే స్నానానికి వెళ్ళిపోయింది. స్నానం చేసి మంచిగా లంగా ఉని వేసుకొని తన వెంట రాత్రి తీసుకొచ్చిన డబ్బులు ఎంతున్నాయో చూద్దామని దిండు కింద చేయి పెట్టగానే డబ్బులు మాయమైపోయాయి. కనిపించలేదు. ఇక్కడే కదా పెట్టానంటూ బెడ్ తీసేసి పిల్లో కింద తన బీరువా మొత్తం కూడా చిందరవందర చేసి మరీ వెతికింది. కానీ తన ఉండిలో డబ్బులు తప్ప అసలు ఒక్క డబ్బు కాగితం కూడా కనపడకపోవడంతో సిరి షాక్ అయిపోయింది. ఏంటి ఇలా జరిగింది అనుకుంటూ కాస్త కాదు చాలా డల్ అయి బాబాని ఇంకొక రోజు టైం అడుగుదామని చెప్పి పిల్లల్ని ఎవరిని పిలవకుండా తనే ఆ బాబా ఉన్న ఆశ్రమం దగ్గరికి వెళ్ళింది. ఆశ్రమం అంటే అదేదో పూర్వం నుండి ఉన్న ఆశ్రమం కాదు. 2 శామనాలు, ఒక టెంట్ లాగా వేసి ఒక పెద్ద మహారాజా చైర్లో బాబా కూర్చొని ఉంటాడు. ఆయన చుట్టూనే భక్తులు ఉంటారు. వెన్నెల అక్కడికి వెళ్ళగానే చాలామంది భక్తులు గుసగుసలాడుకోవడం చూసింది. ఏంటి ఏమైందో వెన్నెలకు అర్థం కాలేదు. ఎవరు నన్ను అడుగుదామంటే మళ్ళీ తనను అక్కడ చూసి రామయ్యకో జానకమ్మకో చెప్తారు అని భయపడి ఓన్లీ భుజం చుట్టూ ఓనీని కప్పుకొని ఒక పక్కన వెళ్ళి నిలబడింది. కొంచెం ముందుకు వెళ్ళగానే అక్కడ బాబా ఉన్న ప్లేస్లో ఒక 10 మంది భక్తులు వరకు కూర్చొని ఏడుస్తూ తిడుతూ ఉంటే వాళ్ళని చూసి సిరి ఏం జరిగిందో అని వాళ్ళ మాటలు వినడంతో ఈ దొంగ బాబా వల్ల నేను కూడా అప్పు చేశానని ఒకరు, నా పొలం మీద వచ్చిన డబ్బులన్నీ బాబా మీదే తగలబోసానని ఒకరు, ఇలాంటి దొంగవాడిని ఊర్లోకి అసలు రానివ్వకూడదని ఒకరు అలా ఏడ్చుకుంటూ ఉంటే సిరికి విషయం చూచాయిగా అర్థమైంది. ఇంకా వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విని పూర్తిగా అర్థమైపోయింది ఆ బాబా దొంగ బాబా అని. అంతలో బంటిగాడు పరిగెత్తుకుంటూ వచ్చి వెన్నెలక్క ఆ బాబా దొంగ బాబా అంట, నువ్వేం డబ్బులు పోగు చేయొద్దు. ఒక 4 రోజుల నుంచి మన చుట్టుపక్కల ఊళ్ళలో తిరుగుతూ ఈ వారం రోజుల నుంచి మన ఊర్లో మకాం వేశాడంట. చాలామంది దగ్గర చాలా డబ్బులు తీసుకున్నాడంట. ఊరంతా అదే చెప్పుకుంటున్నారక్క. మనం మోసపోయామక్క. వాడికి మాత్రమే నిజం తెలిసినట్టుగా రియాక్ట్ అయ్యాడు. వెన్నెలకి ఏం చేయాలో అర్థం కాలేదు. ఇప్పుడు అర్జున్ గురించి ఆ బాబా చెప్పిందంతా అబద్ధమని ఒక పక్క సంతోషంగా ఉన్నా కూడా తను తీసిన డబ్బులు ఎక్కడ పోయిందో ఏమైపోయాయో తెలియక సతమతమైపోతూ ఉంది. అంతలోనే అక్కడికి పోలీస్ జీప్ రావడంతో వెన్నెల తన మొహాన్ని కూడా అక్కడ కవర్ చేసుకుంటూ జనంలో కలిసిపోయి ఒక పక్కనే నిలబడి ఉంది. ఏం జరుగుతుందా అని ఆ బాబాకే గుండు కొట్టించి అందరి ముందుకి లాక్కెళ్ళి పడేశాడు ఒక పోలీస్ అతను. బాబాకి చూసి ఎవరు గుర్తుపట్టకపోయేసరికి ఎవరో అని అనుకున్నారు. అంతలో పోలీస్ జీప్ నుండి దిగాడు మన అర్జున్ బేబీ. అక్కడే ఉన్న ఒక మైక్ తీసుకొని, ఇతను ఎవరో కాదు, వారం రోజుల నుంచి మిమ్మల్ని నమ్మించి మోసం చేసి మీ దగ్గర డబ్బులు తీసుకున్న బాబా ఇతనే, ఆ దొంగ బాబా. ఎవరు నమ్మకండి. ఇలాంటి వాటి మీద మినిమం ఆలోచన పెట్టండి. ఎవరో వచ్చేదో చెప్పేది కానీ అది జరిగిపోతుందా ఇది జరిగిపోతుందా అన్న ఆశ మానుకొని వాళ్ళు అసలు ఎంతవరకు కరెక్ట్ అనేది ఆలోచించి అప్పుడు ఎవరైనా కొలవండి. లేదా మన రాతలు ఏం రాసిపెట్టి ఉంటే అదే జరుగుతుంది. మన కష్టమే మనకు దారి చూపిస్తుంది. మీ కష్టాన్ని మీరు నమ్ముకోండి తప్ప ఇలాంటివి దొంగ బాబాలను నమ్మకండి అని చెప్తూ అందరి ముందే బాబాని లాగిపెట్టి పీకాడు అర్జున్. లక్కీగా ఆ బాబా అందరిచ్చిన డబ్బుల నుండి వాడుకోకపోవడంతో అతని దగ్గర ఉన్న డబ్బులన్నీ ఎవరెవరు ఎంతెంత ఇవ్వాలా అని అడిగి మరీ ఇప్పించేశాడు అర్జున్. అక్కడే ఉన్న లోకల్ పోలీస్ అర్జున్కి థ్యాంక్ యూ చెప్పాడు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు నిన్న కనుక నాకు హెల్ప్ చేయకపోయి ఉంటే ఇలా ఇంకా ఎంతోమంది ప్రజల్ని మోసపోయి ఉండేవాళ్ళు వీడి బారిన పడి అని అంటూ అతనికి ఒక షేక్ హ్యాండ్ ఇచ్చి సెల్యూట్ చేసి వెళ్ళిపోయాడు. అర్జున్ కళ్ళు డేగ కళ్ళే కాబట్టి ఆ గుంపులోనే ఒక చోట ఉన్న వెన్నెలను కనిపెట్టి సూటిగా ఆమె వైపే చూశాడు. దాంతో వెన్నెల సైలెంట్గా తలదించుకొని వెనక్కి వెళ్ళిపోయింది.
అందరూ అర్జున్కి నమస్కారం చేస్తుంటే వద్దన్నట్టుగా చెప్పేసి వెళ్ళిపోయాడు. అందులో ఎవరో ఒకరు ఈ అబ్బాయి మన రామయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నాడు, బహుశా వెన్నెలమ్మని చేసుకోబోయే భర్త ఏమో అని అందరూ అనుకోవడంతో ఇంత మంచి అబ్బాయి మన వెన్నెలకి భర్తనా అని బాబా విషయం మర్చిపోయి అర్జున్ గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఇంకాసేపు అక్కడే ఉంటే వెన్నెల ఈ మాటలన్నీ విని ఎలా రియాక్ట్ అయ్యేదో ఏమో. ఇంతే కదా, ప్రజలు ఒక హాట్ టాపిక్ ఏదైనా దొరికితే దానికి ముందు జరుగుతున్న ఇంతటి సిచ్యువేషన్ అయినా సరే మర్చిపోతారేమో కదా, అలాగే ఇక్కడ కూడా జరిగింది. అర్జున్ రామయ్య కల్లుడు అని తెలియగానే అందరూ కూడా ఆ బాబా విషయాన్ని మర్చిపోయారు. కానీ ఆ బాబా వల్ల మోసపోయిన వాళ్ళందరూ వాడిని ఉతికి ఆరేశారు. తర్వాత పోలీస్ వ్యాన్లో వాడిని ఎక్కించుకొని వెళ్ళిపోయారు. అర్జున్ కాస్త సైడ్కి వెళ్ళి ఒక పఫ్ సిగరెట్ని అలా అలా వదిలేసి తిరిగి నేరుగా ఇంటికే వెళ్ళిపోయాడు. సిరికి మాత్రం అర్జున్ని చూడాలంటేనే చాలా భయం వేసింది. అతను తనని చూడటం ఆమె గమనించింది. ఇప్పుడు ఇంటికి వెళ్తే ఖచ్చితంగా భర్త పూజే, అందరికీ అర్జున్ విషయం చెప్పేసి ఉంటాడేమో అని ఫీల్ అవుతూ కాసేపు ఏటిగట్టున కూర్చొని కాసేపు పొలం గట్టు మీద కూర్చొని ఆలోచిస్తూ ఇంటికి చేరుకుంది. ఇంట్లోకి వెళ్ళగానే జానకమ్మ తిట్లతో విసిగెత్తిపోయి, అమ్మ నేను ఎక్కడికి వెళ్ళలేదని ఉక్రోషంగా ఏడుపు మొహం పెట్టి ఏడ్చుకుంటూ తన రూమ్లోకి వెళ్ళిపోయింది వెన్నెల. అయ్యో రామ, నేనేమన్నాను ఇప్పుడు? పొద్దున్నే లేచి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళావే, పెత్తనాలు ఎక్కువయ్యాయా అన్నాను. అది తప్ప అంటూ జానకమ్మ అర్జున్ టిఫిన్ పెట్టడంలో బిజీ అయిపోయింది. అత్తయ్య మీరు తనని ఏమనకండి, తను కొంచెం డిస్టర్బ్గా ఉంది, నేను చూసుకుంటానని చెప్పి అర్జెంటుగా ఫాస్ట్గా తినేసి వెన్నెల రూమ్లోకి వెళ్ళాడు అర్జున్. ఏంటో వీళ్ళిద్దరూ అదేమో సరిగ్గా ఉండటం లేదు, ఈ బాబేమో ఎన్ని రోజులని ఓపికగా ఉంటాడు అని అనుకుంటారు ఆవిడ మనసులో. మెల్లగా నిట్టూర్చింది జానకమ్మ. సిరి, అసలు నీ ప్రాబ్లం ఏంటి సిరి అని అంటూ రూమ్లోకి వెళ్ళగానే డైరెక్ట్గా పాయింట్లోకి వచ్చేశాడు అర్జున్. నాకేం ప్రాబ్లం లేదు అర్జున్ గారు. పాపలో మళ్ళీ రెస్పెక్ట్ తన్నుకొచ్చేసింది అర్జున్ విషయంలో. లోపల నుండి నిజంగా నువ్వు ఆ బాబా దగ్గరికి వెళ్ళలేదా, అతను నీకు ఏమీ చెప్పలేదా అని అర్జున్ నిలదీయడంతో లేదు అని అంటూ అవును అని అన్నట్టుగా అటు ఇటు కాకుండా తలని ఆడించింది. జరిగింది ఏదో జరిగింది, ఇంకోసారి ఇలాంటి దిక్కుమాలిన భావాలను నమ్మి ఎలాంటి పిచ్చి పనులు చేయకు. పొద్దున్నుండి డబ్బులు ఎక్కడికో పోయిందని అనుకుంటున్నావు కదా, నువ్వు తీసిన డబ్బులు నేనే మళ్ళీ బీరువాలో పెట్టేశాను. నువ్వు ఇలా తీసావని తెలిస్తే మీ అమ్మ వాళ్ళు చాలా ఫీల్ అవుతారు. అదే వాళ్ళకి పెద్ద లెక్కలోకి రాదు, కానీ నువ్వు చెప్పకుండా తీయడం వల్ల వాళ్ళు చాలా ఫీల్ అవుతారు. అందుకని నేను తీసి ఎక్కడన్నా డబ్బులు అక్కడే పెట్టేశాను అని అర్జున్ చెప్పడంతో సిరి షాకింగ్గా చూసింది. పోలీసుడివి భార్య ఇవ్వబోతున్నావు, ఆ మాత్రం భార్య కదలికలు కనిపెట్టలేని వాడిని రేపు సమాజం ఎలా చూసుకోగలుగుతాను అనుకుంటున్నావు అని అర్జున్ అడగడంతో మళ్ళీ మూగదైపోయింది వెన్నెల. అసలు నిజం చెప్పవే, ఎందుకు ఇలా చేస్తున్నావు, నువ్వేం చేస్తున్నావు, ఎవరిని కలుస్తున్నావు, ఎవరు నీకు ఏం నూరిపోస్తున్నారు, ఎందుకు ఇంత డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్నావని అర్జున్ ఇంకా సీరియస్గా అడగడంతో నేనేమీ చేయటం లేదే, అలా ఏం లేదే, నేను మామూలుగానే ఉన్నాను, నాకే మీరు చేసేవి నచ్చడం లేదు అంతే అని ఏదో పరాయి వాళ్ళతో మాట్లాడినట్టుగా మాట్లాడింది సిరివెన్నెల. మరేంటి నీ బిహేవియర్ కొత్తగా ఉంది, నేను తెలుసుకోలేదని అనుకుంటున్నావా అని అర్జున్ అడగడంతో ఇంకేం దిక్కు చూసిన పరిస్థితుల్లో అర్జున్ని గట్టిగా హక్ చేసుకొని, నాకు చాలా భయం వేస్తుంది అర్జున్ గారు, మీరు ప్లీజ్ పోలీస్ జాబ్ వదిలేయండి, మన సిటీలోకి కూడా ఎక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడ మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే కూడా వద్దు, పెళ్లి చేసుకున్నాక వ్యవసాయం చేసైనా బ్రతుకుతాం, మీరు మాత్రం మీ పోలీస్ జాబ్ని చేయొద్దు వద్దు అని మొత్తుకొని ఏడుస్తూ తనకి తను తల కొట్టుకుంటూ అర్జున్ని కొడుతూ పిచ్చిదానిలాగా బిహేవ్ చేసింది వెన్నెల. అర్జున్కి సిరి భయం ఏంటో అర్థమై, వెన్నెల సిరి ఇటు చూడు, నాకేం కాదు కానివ్వను, నీకోసమని నేను ఆ ఏముడితో అయినా పోరాడతాను తప్ప నిన్ను వదిలేసి నేను ఎక్కడికి వెళ్ళను, ఒకసారి చూడరా అని చాలా మార్ధవంగా చెప్పాడు. అయినా కూడా సిరి ఏడుస్తూ మీరు పోలీస్ జాబ్ మానేయకపోతే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోనంటూ అర్జున్ని కొట్టి చెప్పేసి వెళ్ళి బెడ్ మీద కూర్చుంది. ఇదేనా నీ నిర్ణయం? అయితే నేను చిన్నప్పటి నుంచి ఇష్టపడుతున్న బాధ్యతగా అనుకుంటున్న ఈ పోలీస్ జాబ్ని అస్సలు వదలను, నేను శవమైనప్పుడు కూడా నా ఒంటి మీద ఈ పోలీస్ చొక్కా ఉండాల్సిందే అని అర్జున్ అనడంతో సిరికి ఇంకా భయం వేసి అర్జున్నే కొడుతూ అతని వంక కోపంగా చూసి అవే మాటలన్నట్లు మాట్లాడింది. అందుకే ఇలాంటివన్నీ ఉంటాయని నేను ఈ పోలీస్ జాబ్ వద్దనేది, దయచేసి ఒప్పుకోండి అర్జున్ గారు, మీరు కనుక పోలీస్ జాబ్ మానేస్తేనే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను, లేదంటే అసలు చేసుకొని ఇలాగే ఉండిపోతానని సిరి కరాఖండిగా చెప్పడంతో ఇదేనా నీ లాస్ట్ అండ్ ఫైనల్ మాట అని అర్జున్లో ఇంకా ఓపిక నశించి అడిగాడు. అవును అని అంతే మొండిగా చెప్పింది వెన్నెల. అయితే నా మాట కూడా విను, నేను నిన్ను ఈ 2-3 ఏళ్ళ నుంచే లవ్ చేశానేమో, కానీ నాకు ఊహ తెలిసినప్పటి నుంచే నేను లవ్ చేసింది పోలీస్ జాబ్ని, ఈ కాకి చొక్కాని.
దీన్ని వదలడం అంటూ జరగదు. అసలు పెళ్లి చేసుకోకుండా అయినా ఉంటాను కానీ దీన్ని మాత్రం వదలను అంటూ అప్పటికప్పుడు బ్యాగ్ సర్దుకొని తన ఊరు వెళ్ళిపోయాడు అర్జున్. సిరికి ఇంకా ఏం చేయాలో దిక్కుతోచక కుళ్ళి కుళ్ళి ఏడుస్తూ తన రూమ్లోనే మిగిలిపోయింది. కథ కొనసాగుతుంది. మరి అర్జున్ చేసుకోవడానికి ఇంతగా భయపడుతున్న సిరి ఎలా అర్జున్కి పెళ్లి చేసుకుంది? సిరి మనసులో భయాన్ని పోగొట్టి అర్జున్ సిరిని ఎలా పెళ్లి చేసుకోవడానికి ఒప్పించాడు తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి, మరి కొంతమందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.